లోపల లైన్లు నిలబడి యూరియా కోసం మన అందరం కూడా తిరిగేటువంటి వాళ్ళం. కానీ మళ్ళీ గత పాత రోజులు ఇలా మనకు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఇలా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కనీసం రైతులకు ఇవాళ ఎరువులు ఇవ్వనటువంటి పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది ఎక్కడ వైఫల్యం చెందిందో ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సోయి లేదా ఎక్కడ నిద్రపోయారని చెప్పి ఇలా పోరాట సమితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. నంగారవేరి మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇవాళ రైతులకు తక్షణమే యూరియా బస్తాలు ఇవాళ సరఫరా చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తక్షణమే మీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గుశరం కనుక ఉంటే ఇవాళ రైతులు ఇవాళ పొద్దున వచ్చి రాత్రిపూట 3 గంటలకు 4 పూటలకు 4 గంటలకు వచ్చి తెల్లారి గంటలకు వచ్చి ఇవాళ లైన్లు నిలబడి ఇవాళ రైతుల కోసం ఇవాళ బస్తాల కోసం వేచి చూస్తారంటే ఇవాళ మనం ఎక్కడున్నాం. ఇవాళ కంప్యూటర్ ఇవాళ మహాయుగంలో పూట ఇవాళ బస్తాలు ఎన్ని కావాలి, ఇవాళ మనం అనేక సర్వేలు కూడా చేస్తున్నాం. ఇలా ఏఈఓలు కూడా ఎంత మనం ఇలా పంట పొలాలు వేస్తున్నాం. ఇలా యూరియా ఎంత అవసరం ఉందో కూడా ముందే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఎంత అవసరం ఉందో ఎంత అవసరం పడుతుందో చెప్పి ఇలా గమనించకుండా ఇప్పుడు యూరియా మనకు సరఫరా చేయకుండా ఉండడం అనేది ఇలా సిగ్గుచేటు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా వాళ్ళు ఏమంటారు, కేంద్రం ఉంటారు. ఇలా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కూడా రైతులకు ఇబ్బంది పెట్టద్దు. మీరు ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి మీరు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. కనీసం యూరియా బస్తాలు ఇవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క ఆడబిడ్డలు ఇలా దాదాపుగా తెల్లారిగట్ల నుంచి ఇప్పుడు దాకా వచ్చి మీకు అన్నం లేకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చి నిలబెట్టినటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే యూరియా సరఫరా చేయ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే కాలంలో కూడా ఈ ప్రజలు మీ కథలని చూస్తారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు మాకు అవసరం లేదయ్యా. కనీసం మా రైతు బిడ్డలకి యూరియా సరఫరా చేయండి. రైతులకు ఇలా కరెంటు కూడా చూస్తారు. కరెంటు కూడా ఇలా కరెక్ట్గా రానటువంటి పరిస్థితి. ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు, రైతు సంక్షేమం అని చెప్తున్నారు. కాబట్టి మనకు రాజకీయాలు వద్దు. మీరు ఏవైతే చెప్పారో వాటినే అమలు చేయండి అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తక్షణమే ఇవాళ అనేక ట్రైన్స్ ద్వారా గతంలో పూట ట్రైన్లు వ్యాగులు మొత్తం ఒక్కొక్క ట్రైన్ మొత్తం నింపుకుంటూ వచ్చి యూరియా మొత్తం పెద్ద ఎత్తున సరఫరా చేసి ముందు చూపుగా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ అనుభవం లేనటువంటి నాయకులు, అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రులు రావడం ద్వారానే ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి తక్షణమే యూరియాను సరఫరా చేయాలని చెప్పి లంబాడి కుల పోరాట సమితి మేము తరపున మిమ్మల్ని కోరుతున్నాం. ఇవ్వాలి యూరియాను వెంటనే, యూరియా బస్తాలు వెంటనే సరఫరా చేయాలి, యూరియా బస్తాలు వెంటనే సరఫరా చేయాలి, యూరియా బస్తాలు వెంటనే. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి నంగారబేరి ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరిపడా యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి నంగారబేరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని సహకార సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ముందు ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఎల్హెచ్పిఎస్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వము గతం నుండి కూడా ఈ రైతులు ఎంత వ్యవసాయం చేస్తున్నారు, ఎంత పొలాలు వేస్తున్నారు, ఈ పత్తి ఎంత వేస్తున్నారు, మిర్చి ఎంత వేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వాలకి ఈ భూమికి ఎంత యూరియా అవసరమో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంది. ముందస్తు అవగాహన లేకుండా, ముందస్తు ప్లాన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకోకుండా యూరియా కొరతను కావాలనే సృష్టించింది. ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన లేదు, రైతుల పక్షాన లేదు. ప్రభుత్వం రైతుల బాగోగులు ఆలోచించట్లే. వాళ్ళ డబ్బులు ఎట్లా సంపాదించాలో చూసుకుంటారు, వాళ్ళ కమిషన్లు ఎట్లా తీసుకోవాలో చూసుకుంటారు, వాళ్ళ ఆస్తులను ఎట్లా కాపాడుకుంటారో చూసుకుంటారు. కానీ ఇవాళ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇవాళ సిగ్గుమాలిన చర్య. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఇన్నిసార్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే సిగ్గు అనిపించట్లేదా? ఇవాళ ఏసీ రూమ్లలో కూర్చొని ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, దిగబోతుంది, ఇవాళ దిగింది, రేపటి నుంచి ఫ్రీ అవుతుంది, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, లైన్లు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇవాళ అధికారులు ఇవాళ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు 100 ఎకరాలకు యూరియా ఎక్కడి నుంచి వస్తుంది?
ఏ ఎమ్మెల్యే లేడు ఈ లైన్లో, ఏ ఎంపీ లేడు, ఏ జడ్పీటీసీ లేడు. వాళ్ళకు 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళకు లైన్లో ఎందుకు నిలబడట్లేరు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ వచ్చిన యూరియా మొత్తం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జడ్పీటీసీలకు, పెద్ద పెద్ద రెడ్డలకు పోతుంది. సామాన్య పడుకున్న రైతులకు మాత్రం సరఫరా కావట్లే, ఇయట్లే. అంతో ఇంతో వచ్చిన ఎంత కూడా వాళ్ళకి కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళను ప్రశ్నించాలి. మనకు తక్షణం ఏదైతే అవసరం ఉందో యూరియాను ఇవాళ సరఫరా రేపు ఎల్లుండి వరకు చేయకపోతే మీ ఇంటిని ముట్టడించే అవకాశాలు కూడా రైతులు పూనుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు మాకు వచ్చిన మీకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులను వెంటనే సరఫరా చేయాలి, రైతులను యూరియాను వెంటనే సరఫరా చేయాలి, రైతులకు యూరియాను వెంటనే. ఆయన చెప్పింది కరెక్టే. మరి 100 ఎకరాలు ఉన్నోనికి వాడు మరో నీళ్ళ ఎందుకు నిలబడ్డాడు? రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. రైతులకు యూరియా బస్తాలు వెంటనే, 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 రైతులకు యూరియా బస్తాలు వెంటనే. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రైతుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. నా పేరు పూర్ణ లక్ష్మణ్ నాయకు. నేను ఇస్లాం తండ మైబాద్ మండలం, ఇస్లాం తండ మైబాద్ మండలం సింగారం ఇస్లాం తండ గ్రామ మాజీ సర్పంచుల ఫోరానికి, సర్పంచుల అందరిపైన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ లంబాడోల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇవాళ రైతుల యూరియా వెంటనే సరఫరా చేయాలి, రైతుల యూరియా వెంటనే సరఫరా చేయాలి, రైతుల యూరియా వెంటనే. ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే, ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. రచించాలి రైతుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే, ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే, ఇవ్వాలి రైతులకు యూరియాను వెంటనే. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, రచించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. స్పందించాలి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు వెంటనే, స్పందించాలి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు వెంటనే, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు వెంటనే. సమస్య